కొత్త ఏడాదిలో శాంతి భద్రతల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. యువత, మహిళలతో పాటు రైతుల అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. షడ్రుచుల మాదిరిగా రాష్ట్ర ప్రజల జీవితాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని, వర్షాలు బాగా పడతాయని, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని, వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి పాలన అందుతుందని వారు చెప్పడం జరిగింది. మేము కూడా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. విశ్వావసునామ సంవత్సరం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంతో, పాడి పంటలతో, మంచి వర్షాలతో, పారిశ్రామిక అభివృద్ధితో, ఎటువంటి ఇబ్బందులు లేని శాంతి భద్రతతో మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో, మంచి సంకల్పంతో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని, జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువత, వ్యవసాయం, పరిశ్రమ, మహిళలు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం కోరుకుంటూ మొన్ననే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ ద్వారా, ఈ పాలన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతో పోటీ పడటమే కాకుండా ప్రపంచంతోనే పోటీ పడాలనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఫ్యూచర్ సిటీ లాంటిదాన్ని, అట్లాగే మూసీ నది రిజర్వేషన్ లాంటిదాన్ని, పునర్జీవం లాంటిదాన్ని, అలాగే హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు హైదరాబాదు చుట్టూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్ని కలుపుతూ ఒక RRR లాంటి ఒక మంచి రోడ్డు వ్యవస్థని, అనేక రకాలైనటువంటి ఎయిర్పోర్ట్లని, వీటన్నిటిని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగా ఉండాలని, ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మంచి సంకల్పంతో పనిచేయటానికి ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు, ఉగాది అభినందనలు తెలియజేస్తూ